lifetime memory మాకు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ అండ్ ప్రమోషన్స్ ప్రతి ఒక్కటి ఊరులకి నెక్స్ట్ అనంతపూర్ తిరుపతి ప్రతి ఒక్క ఏరియా లేపేద్దాం. రచ్చే మామూలు రచ్చ కాదు ఇంకా ఓపెనింగ్ డే మన హైదరాబాద్ లో చుట్టుపక్కల రెంటర్స్ గా చూసి ఐఎమ్ వెయిటింగ్ థియేటర్ లోకి వెళ్ళి అందరూ మంచిగా కూర్చొని సినిమా చూడాలి. మాస్ బొమ్మ చూస్తే దాని రోజుల తర్వాత నాకు ఇక్కే వేరు. థ్యాంక్ యూ సార్ అండ్ wrap it up. కాదండి, ఇప్పుడు మనం మైసూర్ అనుకున్నాం ఫస్ట్, అక్కడ వర్షాలు అని చెప్పి పోస్ట్పోన్ చేయొచ్చు కదా, ఇమీడియట్ గా సెట్ వేసేసి అది 6 రోజులు సెట్ వేసేసి మమ్మల్ని ఎందుకంటే నాకు టార్చర్ పెడతారు సార్. అంటే టార్చర్ పెట్టాలి కదా సార్, నాకు వెనకాల రాధామోహన్ గారు కనపడుతూ ఉంటారు. మీరు ఒక టైం చెప్పారు సినిమా, ఒక టైం సినిమా రిలీజ్ చేయాలని అంటే అందరూ అనుకున్నారు. అంటే అందరూ 6 రోజులు సెట్ కూడా వదిలే అనుకున్నారు. అందరూ 6 days లో సెట్ ఎక్కడ వదిలే అనుకున్నారు. కానీ 6 days లో సెట్ మొత్తం ఫినిష్ చేసి 7th day ఈవినింగ్ 6:30 కల్లా మొత్తం 500 members క్రౌడ్ ప్లస్ మీ ముగ్గురు అది పట్టుకున్న పెట్టడం అలా వస్తున్న గ్రాండీర్ షాట్ ఈ తీయడానికి మాకు చాలా కష్టపడి అందించాడు బ్రహ్మ. తను 6 days లో చాలా రియలిస్టిక్ చేశారు. అంటే గోపురము ప్లస్ అంతే మొత్తం జాతర సెట్ క్రియేట్ చేయడం అన్నది ఒక 6 days లో అంత ఈజీ అనే విషయం కాదు. దానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, చాలా మంది ఫాలోఅప్ చేసిన మా ప్రొడక్షన్ టీం శంకర్ గారికి, మా కోవిడ్ రామ్ గోపాల్ గారికి డెఫినెట్ గా హ్యాండ్స్ చెప్పాల్సిందే. వీళ్ళెవరు లేకపోతే కనుక ఎన్ని అలా అనుకున్న ప్రకారం చేయలేకపోయే వాళ్ళం అసలు. ఎందుకంటే అసలు అంత క్రౌడ్ మొత్తం స్కెడ్యూల్ డిలే అంటే మొత్తం బ్రహ్మరెడ్డి గారు చేయడం, దానికి మన హరికి వేదాంత గారు రేపు మన సినిమా చూస్తే ఇంకా షాక్ అయిపోతారు. రేపు మన సినిమా చూస్తే అసలు ఇన్ని రోజు చేసామంటే ఎవరు నమ్మరు. అంత క్వాలిటీగా ఉంటుంది సినిమా, అంత కామ్ గా ఉండి ఆయన అంత డెడికేటెడ్ సాఫ్ట్ గా ఉంటాడు. ఇలాంటి లైక్ ఉంటాడు ఆయన అంత వెరీ గుడ్ టీమ్. మీరు మాత్రం చాయిస్ ఆఫ్ ద టీమ్ మీరు పట్టింది. క్రేజీ టీమ్. నన్ను పట్టినప్పుడు అనుకున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు ఎవరైనా నచ్చరంటే దట్ ఈస్ మా రైటర్ సత్య గారు. అందరికీ డైలాగ్ ప్రశాంతంగా రాశారు, నాకు మాత్రం ఏం పక్క ఏంటో వాళ్ళు అలా మాట్లాడుతూ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి తప్పలాగా సార్ నాకు అంత ఖర్చు కట్టాడు ఆయన. మేము కాదు మేమంతా ఖర్చు కాదన్న. అంటే అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎమోషన్స్ అలా చెప్పాలి కాబట్టి రాసిన. మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో వాడు రాసిన డైలాగ్ అన్ని చాలా నెక్స్ట్ లెవెల్లో ప్రయోజనం చేశారు అసలు. బట్ ఇట్స్ రియలీ గ్రేట్ సార్. సరదాగా ఏడిపిస్తారు, బట్ ఇట్ వాజ్ సో ఛాలెంజింగ్ నాకు కూడా యాజ్ అన్ యాక్టర్. ప్రాక్టీస్ చేసి అది చేసుకోవడం, అక్కడ చేయడం ఒక ఎత్తంటే దాన్ని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ అలా చెప్పి వెళ్ళిపోతాను సార్. ఫస్ట్ టైం నా ఇప్పటి వరకు చేసిన సినిమాలో డబ్బింగ్ ఒక సీన్ అంతా చెప్తే క్రాక్ అవుతుంది. అందుకే చెప్తున్నారు అది ఇలాగే గొత్తాడు. సో రియలీ ఎవ్రీ డైలాగ్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్ డైలాగ్ తమ్ముడు చెప్పుకోవాలంటే ఇప్పుడే ఆర్డర్ రివీల్ చేయకూడదేమో. అసలు బ్రెత్లెస్ డైలాగ్స్ ఒక 3-4 సిచ్యువేషన్స్ లో వస్తాయి. అసలుకి మీరు డెఫినెట్ గా ఆ డైలాగ్స్ కి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొన్ని ఏమో ఫన్ మూడ్ లో ఉంటాయి, కొన్ని సీరియస్ మూడ్ లో ఉంటాయి. షాక్ అయిపోతారు ఆ సాయి గారు ఆ బ్రెత్లెస్ డైలాగ్ పర్ఫార్మెన్స్ కి. సెకండ్ హాఫ్ లో క్రూషియల్ గా ఒక పొజిషన్ లో ఒక బ్రెత్లెస్ డైలాగ్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ థియేటర్ లో క్లాప్స్ ఉంటాయి ఆ సీన్ మాత్రం. సూపర్ ఎరక్కుండా మీరు అంతా మీ అందరు ఇచ్చిన ఎనర్జీ, మీరు అందరు ఇచ్చిన ఎనర్జీ, ఇట్స్ టీమ్ వర్క్. అంటే ఈ సినిమా మనందరికి డైరెక్టర్ గారు మనందరూ ఎంత ఎఫర్ట్ మన తెలియకుండా చేసాం. జెన్యున్ చెప్తున్నాను. అంటే సార్ చాలా క్లియర్గా ఉండేవాడు, డైరెక్టర్ గారు ఫస్ట్ చాలా క్లియర్గా ఉండేవాడు. సో మనకి యాక్టర్ జాబ్ చాలా సగం ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాకు ఎప్పుడైనా సరే డైరెక్టర్ దగ్గర మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ విల్ ఆల్వేస్ నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు డైరెక్టర్ గారు ఇవ్వాలి. సో అసలు కష్టపడింది ఎప్పుడైపోయింది సినిమా ఇంత బాగా చేసుకొని మళ్ళీ ఫస్ట్ కాపీ చూసుకోండి అంటే ఫస్ట్ కాపీ చూసుకోండి అప్పుడు అమ్మని ఎప్పుడు చేసామరా బాబు ఇంత అద్భుతమైన సినిమా. అందరు మాత్రం ఒక షాక్ లో ఉన్నారన్న. మొత్తం సినిమా చూసిన తర్వాత ఇంత తక్కువ షార్ట్ టర్మ్ లో, ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లో ఇంత క్వాలిటీ కలిసి షాక్ లో ఉన్నారు. మాత్రం 100%. ముఖ్యంగా ఇంకో డైలాగ్ ఫైనల్ గా డైలాగ్ మనోడు ఓపెనింగ్ డైలాగ్ చెప్పు
అమ్మో డైలాగ్ చూసింది నా డైలాగ్ చూసి ఓకే అనుకున్నాను. రోహిత్ కి రాశారు చెప్పింది మా వాడికి అని చెప్పి చూస్తే ధర్మో రక్షిత రక్షిత అదా మా వాడే చెప్తాడు. దాంట్లో ఏంటంటే సంస్కృతం డైలాగ్ రాశాడు, దానికి అర్థం ఇంకా సంస్కృతం. అర్థం కాకుండా చాలా అర్థవంతంగా ఉంటుంది. సూపర్. మనందరూ సత్య మాత్రం we should give a special mention డైలాగ్ గురించి. సత్య and his whole team, writing team. ప్రతి ఒక్కరు అండ్ ఇంతమందిని కరెక్ట్ గా ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువగా చూడకుండా సమానంగా కట్ చేసిన మన చోటకే ప్రసాద్ గారు కూడా గట్టిగా ఆయన ఎరగదీశాడు. అండ్ విత్ షార్ట్ టైం అది కానీ అండ్ ట్రైలర్ కూడా చూసాను సార్, వండర్ఫుల్ గా కట్ చేశారు. అండ్ ది గ్రేట్ టీమ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. May 30th అందరూ వస్తున్నాము థియేటర్స్ కి ఈ బ్లెస్సింగ్స్ కోసం. తప్పకుండా అందరూ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం అండ్ డెఫినెట్లీ వర్క్అవుట్ అని మా నమ్మకం ఉంది ఈ బ్లెస్సింగ్స్ తో. అండ్ డైరెక్టర్ గారు చేసిన హార్డ్ వర్క్ అండ్ ప్రతి ఒక్కరు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నేనైతే ఎరగతీసేసాను, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళని బాగట్లేదు. నేను బాగా చేశాను, నేను బాగా తీశాను. మీరు కూడా కదా, మీరు కూడా బాగా చేశారు, మీరు బాగా చేశారు. May 30th మా సినిమా భైరవం రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. May 30th ఇన్ సినిమాస్ భైరవం.